ఫర్ ది ఫస్ట్ టైం నాకు అనిపించింది ఈసారి టీం బాగుంది, కెప్టెన్ బాగున్నాడు. శామ్ కరణ్ వదిలేశాడు. శామ్ కరణ్ అరే బాగానే ఆడాడు కదా వీళ్ళకి మంచిగా, అరే మళ్ళీ ఏంట్రా పంజాబ్ అసలుకే చెత్త టీము, మళ్ళీ ఇంకా చెత్తలో కూడా మంచి వాళ్ళని వదిలేశారు అని చెప్పి అనుకున్నా. లిటరలీ శ్రేయస్ అయ్యర్కి ఆల్మోస్ట్ 26.75 అనుకుంటా అట్లా వెళ్ళిపోయారు. అరే అరే శ్రేయస్ అయ్యర్ రా, వాడు అంత ఫాస్ట్ కూడా ఆడాడు రా, ఎట్లా రా మీరు అనుకున్నా. తర్వాత ఓకే హీఈస్ ఏ కెప్టెన్ అనిపించింది. అరే అరే అని చెప్పి అనిపించిన ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి టీంనే తీసుకున్నారా అని అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం. పంజాబ్ కింగ్స్ అది ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరు ఓపెనింగ్ ఆప్షన్ కనిపించట్లేదు వీళ్ళ టీమ్ లో. బిగ్ ప్లేయర్ బైసన్, అవర్ బైసన్ ఎవరు దుర్మార్గుడు లాస్ట్ టైం చెన్నై మీద సెంచరీ చేశాడు, అందుకే ఓడిపోయావు. ఐపీఎల్ అదొక మంచి అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసింది ఓవర్ ది ఇయర్స్. ఎట్లా అంటే కొంతమంది ప్లేయర్స్ ఎక్కడన్నా ఆడగలుగుతున్నారు, అంటే 3 నుంచి 5 వరకు ఎక్కడ ప్లేస్ చేసినా ఆడగలుగుతున్నారు. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే పంజాబ్ కింగ్స్ టీమ్ ప్రివ్యూ చేస్తున్నాం అనమాట. అసలు ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 విత్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఐపీఎల్ రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి. సో before getting into the video, please do like, share and subscribe to our YouTube channel. So first అసలు నీకేమనిపించింది అంటే పంజాబ్ ఆప్షన్ చూసిన తర్వాత లేకపోతే రిటెన్షన్స్ చూసిన తర్వాత నీకేమనిపించింది? ఎందుకంటే నాకు తెలిసి ఎక్కువ మందిని వదిలేసినట్టుంది కదా పంజాబ్. అందరినీ ఆల్మోస్ట్ ఇద్దరు అందరిని వదిలేసింది, ఒక్క శశాంక్ తప్ప సంథింగ్. సో ఫర్ ది ఫస్ట్ టైం నాకు అనిపించింది ఈసారి టీం బాగుంది, కెప్టెన్ బాగున్నాడు. వదిలేయటం మంచిదే. కొన్నిసార్లు వదిలేయటం మంచిగా ఉంటది అంటారు చూడు, సేమ్ పంజాబ్ అట్లానే అయ్యింది. నేను ఫస్ట్ లో అనుకున్నా వాళ్ళు వదిలేసింది శిఖర్ ధావన్ కదా, అంటే శిఖర్ ధావన్ అప్పటికే హాఫ్ వెళ్ళిపోయాడు, సగం సీజన్ నుంచి వెళ్ళిపోయాడు, అంటే ఇంజూరీ అయ్యి. కాకపోతే బాగా ఆడాడు, కాకపోతే వాళ్ళు ప్రామిసింగ్ కెప్టెన్ గా అయితే అనిపించలేదు. సో నెక్స్ట్ శామ్ కరణ్ బాగా అనిపించాడు సెకండ్ హాఫ్. అదే అంటున్నా నేను, వాళ్ళు రిటెన్షన్స్ లో ఓన్లీ శశాంక్ ఉన్నప్పుడు నాకు అనిపించింది అరే హర్షదీప్ కూడా ఉన్నట్టున్నాడు. హర్షదీప్ లేడు, హర్షదీప్ ని 18 crores కి రిటర్న్ చేసుకున్నారా కదా? ఓకే హర్షదీప్ ఎట్లానో వెనక్కి వచ్చేసి 18 crores కి రిటర్న్ చేసుకున్నారు. మేబీ ఆప్షన్ లోకి వెళ్తా అని ఉండొచ్చేమో గానీ సిమ్రాన్ ఉంచుకున్నారు. అయితే వీళ్ళు శశాంక్ అండ్ సిమ్రాన్ అనుకుంటా, మేబీ సిమ్రాన్ అనుకుంటా ఇద్దరని నాకు గుర్తంటే ఎవరు అనేది నాకు ఐడియా. ఎందుకు అంటే హర్షదీప్ మంచి బౌలర్, T20 వరల్డ్ కప్ లోకి వెళ్ళి వచ్చాడు మళ్ళీ. అదే కదా వీళ్ళకి అది ఉంటది కదా ఆర్టీఎం. అయితే అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి శామ్ కరణ్ వదిలేశాడు. శామ్ కరణ్ అరే బాగానే ఆడాడు కదా వీళ్ళకి మంచిగా, పేస్ బౌలింగ్ అటాక్ ఇస్తాడు, ఇంకా కెప్టెన్ ఆబ్వియస్లీ బ్యాటింగ్ కూడా బాగానే ఆడుతున్నాడు. సో వీళ్ళందరిని వదిలేసేసరికి అరే మళ్ళీ ఏంట్రా పంజాబ్ అసలుకే చెత్త టీము, మళ్ళీ ఇంకా చెత్తలో కూడా మంచి వాళ్ళని వదిలేశారు అని చెప్పి అనుకున్నా ఫస్ట్లో. తర్వాత అంత బిగ్ పర్స్ పెట్టుకుని ఆప్షన్లోకి వచ్చిన తర్వాత లిటరలీ శ్రేయస్ అయ్యర్కి ఆల్మోస్ట్ 26.75 అనుకుంటా అట్లా వెళ్ళిపోయారు. అరే అరే శ్రేయస్ అయ్యర్ రా, వాడు అంత ఫాస్ట్ కూడా ఆడాడు రా, ఎట్లా రా మీరు అనుకున్నా. తర్వాత ఓకే హీఈస్ ఏ కెప్టెన్. చూసి ఉండాల్సింది శ్రేయస్ అయ్యర్ పర్ఫార్మెన్స్. అయితే ఫైనల్ మ్యాచ్ ఎట్టాడాడు, అంతకంటే ముందు మ్యాచ్ ఎట్టాడాడు. అంటే కేకేఆర్ కి లాస్ట్ ఇయరే హిట్టింగ్ చేశాడు వచ్చి, ఏది 10 balls 30 కొట్టడం అట్లా చేశాడు. సో అంతకు ముందు వరకు చూసుకుంటే మొత్తం మంచిగా వచ్చి స్లోగా ఆడి వికెట్ నిలబెట్టే ప్లేయర్. ఆబ్వియస్లీ మనం టీమిండియా నెంబర్ 4 ప్లేయర్. సో లాస్ట్ సీజన్ ఒక్కటి కొంచెం కెప్టెన్సీతో పాటు ఆ దూకుడు చూపించాడు అనమాట కేకేఆర్ లో. సో ఇంకా అది సో నేను అనుకున్నా శ్రేయస్ అయ్యర్ వెళ్తే 20కి వెళ్తాడేమో అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 26 వరకు 27 వరకు వెళ్తాడైతే విచిత్రం అనిపించింది. అసలు ఎవరు కేకేఆర్ విన్నింగ్ కెప్టెన్ రా, మీకు వాడిని వదిలేసి మళ్ళీ మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు ఏంటి అని. సో పంజాబ్ ఆప్షన్ కి వచ్చేటప్పటికి ఇట్లా అనిపించింది అరే అరే అని చెప్పి అనిపించిన ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి టీంనే తీసుకున్నారా అని అనిపించింది ఫర్ ది ఫస్ట్ టైం. పంజాబ్ కింగ్స్ అది ఓకే స్క్రీన్ షేర్ అయినా మరి స్క్రీన్ షేర్ చేసి అసలు టీం చూద్దాము, ఎవరు A12 ఆడబోతుంది లేకపోతే ఎట్లా అవును చూసి మాట్లాడదాము, అంటే ఓపెనింగ్ ఆప్షన్స్ ఎవరు ఏంటి అని చెప్పి.
సో ఫస్ట్ ఓపెనింగ్ గురించి మాట్లాడితే నేను అనుకుంటుంది ఏంటంటే యాజ్ యూజువల్ వాళ్ళకి ప్రభ్ ఓపెనింగ్ చేయాల్సిందే. ప్రభ్ ఓపెనింగ్ చేస్తే కనుక ప్రభ్ తో పాటు నేను మార్కస్ టాయినస్ అనుకుంటున్నా వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ నాకు ఎవరు ఓపెనింగ్ ఆప్షన్ కనిపించట్లేదు వీళ్ళ టీమ్ లో. అంటే ఇప్పుడు ఈ ప్లేయర్స్ ఎవరు ఓపెనింగ్ చేసేలా లేరు నాకు. జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, మేబీ వీ కెన్ కన్సిడర్ హిమ్. ఇంగ్లీష్ నాకు 1 డౌన్ 2 డౌన్ అట్లా కిందికి వచ్చి ఆడతాడేమో అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ కొంచెం మిడిల్ లో ఆడితేనే బెటర్ ఏమో అనిపించింది నాకు, మరి ఓపెనింగ్ ఆప్షన్ కాకుండా. మోర్ ఓవర్ మార్కస్ టాయినస్ ఓపెనింగ్ చేసేవాడు, గుర్తుందా నీకు? బిగ్ బ్యాష్ లో ఓపెనింగ్ చేస్తాడు, లేకపోతే ఇక్కడ కూడా కొన్ని ఛాన్స్ వచ్చినప్పుడు ఐపీఎల్ లో కూడా కొన్నిసార్లు ఓపెనింగ్ చేస్తాడు. సో బిగ్ ప్లేయర్ బైసన్, అవర్ బైసన్. మార్కస్ టాయినస్ పెద్ద ప్లేయర్ అసలు. సో నేను అనుకుంటుంది వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారేమో అనుకుంటున్నా. ఎవరు దుర్మార్గుడు లాస్ట్ టైం చెన్నై మీద సెంచరీ చేశాడు, అందుకే ఓడిపోయావు. అదిదా. సో నేను అనుకుంటుంది మార్కస్ టాయినస్ ప్రభ్ ఓపెనింగ్ చేస్తారు. మంచి హిట్టింగ్ చేయగలరు, ఇద్దరు హిట్టింగ్ చేయగలరు, పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకోగలరు. ప్రభ్ కూడా ఆల్మోస్ట్ పంజాబ్ కి సెంచరీ చేసిన ప్లేయర్ వాడు. పంజాబ్ కి మళ్ళీ హిట్టింగ్ కూడా లాస్ట్ సీజన్ బాగా ఆడాడు అసలు. అంటే హిట్టింగ్ బాగా, అంటే బాల్ మింగకుండా పవర్ ప్లే లో మంచిగా యాప్టింగ్ అనుకో అంతే. అదే కదా. నెక్స్ట్ నీకు 3-4 ఎవరు వస్తారు అనిపిస్తుంది? నాకు 3-4 వచ్చేసరికి శ్రేయస్ అండ్ మ్యాక్సీ అని అనుకుంటున్నా. నేను కూడా అదే అనుకుంటా. మ్యాక్స్వెల్ 1 డౌన్ వచ్చేస్తాడేమో, 1 డౌన్ వచ్చేసి నెక్స్ట్ శ్రేయాస్ వస్తాడని నాకు అర్థం. ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే నేహల్ వదేరా ఉన్నాడు, అతను కూడా టీంలోకి పక్కా రావాల్సిందే. మనకి బ్యాటింగ్ డెప్త్ కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా. సో మేబీ అప్పుడు వదేరా నెంబర్ 3 పెట్టుకోవచ్చు, లేదా ఫ్లోటర్ అన్నట్టుగా వదేరా 3 లో ఆడొచ్చు, లేకపోతే 5 లో ఆడొచ్చు. లేకపోతే శ్రేయాస్ కూడా హిట్టింగ్ చేయాలనుకుంటే కనుక 5 లో వచ్చి ఆడి వదేరాని పుష్ చేయొచ్చు నెంబర్ 4. సో మనం ఈ లెక్కన అనుకోవచ్చు ఏంటంటే 1-2 వాళ్ళిద్దరు ఆడేసిన, నేహల్ వదేరా 3, శ్రేయస్ 4, మ్యాక్సీ 5. ఆరెల్స్ మ్యాక్సీ అండ్ శ్రేయస్ కిన్ స్వాప్ అన్నమాట. అదే వీళ్ళకి మంచిగానే ఉంది. వీళ్ళ బ్యాట్స్మెన్స్ ఐపీఎల్ అదొక మంచి అడ్వాంటేజ్ ని క్రియేట్ చేసింది ఓవర్ ది ఇయర్స్. ఎట్లా అంటే కొంతమంది ప్లేయర్స్ ఎక్కడన్నా ఆడగలుగుతున్నారు, అంటే 3 నుంచి 5 వరకు ఎక్కడ ప్లేస్ చేసినా ఆడగలుగుతారు. సేమ్ ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, ఓపెనింగ్ చేయమంటే చేస్తాడు, లాస్ట్ చీటింగ్ చేయరా అన్నా చేస్తాడు. అదే కదా. సో అట్లా ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఐపీఎల్ లో కొంచెం అప్ అండ్ డౌన్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, అంటే గేమ్ కి తగ్గట్టు ఆడుతున్నారు ప్లేయర్స్. అంటే దే ఆర్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అనమాట. అంటే ఐపీఎల్ లో పర్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళ స్లాట్ ఇక్కడే స్టిక్ ఆన్ అయి ఉన్నట్ల. నేను ఓపెనింగ్ చేయాలి, లేకపోతే నేను మిడిల్ ఆర్డర్ ఆడాలి, లేకపోతే నేను లోవర్ డౌన్ వస్తాను అని చెప్పి లేకుండా సిచ్యువేషన్ తగ్గట్టు మూవ్ అవుతున్నారు. అన్లెస్ ఆ ఓపెనర్స్ తప్ప, ఎందుకంటే ఓపెనర్స్ చేయాల్సిన రోల్ అదే కాబట్టి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అప్ అండ్ డౌన్ షిఫ్ట్ అవుతున్నారు ప్రతి టీమ్ లో. అట్లా వీళ్ళకి నాకు తెలిసి వీళ్ళకి 3-4-5 లో వీళ్ళు సెట్ అయిపోతారు అన్నట్టు. జాష్ ఇంగ్లీష్ రావచ్చు అన్న, మరీ కిందకేసామా జాష్ ఇంగ్లీష్ ని? నేను బేసిక్ ఏమనుకున్నా అంటే జాష్ ఇంగ్లీష్ వేసేసుకుంటే నీకు ఆల్రెడీ స్టాయినస్ అయిపోయాడు, మ్యాక్స్వెల్ అయిపోయాడు, ఇంగ్లీష్ అయిపోతే నీకు ఇంకా ఫాస్ట్ బౌలింగ్ ఉండదు కదా. ఫాస్ట్ బౌలింగ్ లో నీకు హర్షదీప్ ఉంటాడు. సరే ఫాస్ట్ బౌలింగ్ వచ్చినాక మాట్లాడదాం కానీ, సరే యాజ్ ఆఫ్ నో ఇంగ్లీష్ ని ఆ 6th 3-4-5 ఓకే 6th ప్లేస్ లో నేనైతే ఇంగ్లీష్ ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనైతే శశాంక్ సింగ్ నే 6 లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే మరి 7th ఇంకీలకి బౌలింగ్ టీం మాట్లాడుకుంటే మార్కో ఎన్సన్ రావచ్చు. ఎందుకంటే 7 కొంచెం బ్యాట్ ఊపగలడు కాబట్టి, హిట్టింగ్ చేయగలడు కాబట్టి. సో నేను మార్కో ఎన్సన్ అనుకుంటున్నా 7. ఇంకా వీళ్ళు బౌలింగ్ కి వెళ్ళిపోతే గనక 8 నీకు హర్షదీప్ ఆడతాడు, 9 చహల్ ఆడతాడు. సో స్పిన్ వచ్చేసింది. 10 లో యష్ ఠాకూర్ ఆర్ కుల్దీప్ సేన్. యష్ ఠాకూర్ అనుకుంటున్నా నేను. వైజాగ్ విజయ్ కుమార్ కూడా. కాకపోతే యష్ ఠాకూర్ కొంచెం బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడేమో లాస్ట్ సీజన్ అనిపించింది నాకు కంపేర్ టు వీళ్ళతో. ఈ ముగ్గురు పిల్లల్లో ఒక పిల్లోడు ఉంటాడు. స్పిన్ ఇంకొక ఎక్స్ట్రా కావాలి కాబట్టి హర్ప్రీత్ బ్రార్ స్పిన్నర్ కదా, స్పిన్నరే హర్ప్రీత్ బ్రార్ స్పిన్నర్. మేబీ స్పిన్ ట్రాక్ లో అయితే హర్ప్రీత్ బ్రార్ ని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు అన్నట్టు అప్పుడు విజయ్ కుమార్ గానీ లేకపోతే కుల్దీప్ సేన్ గానీ రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సీ ఆల్రెడీ స్పిన్ వేయగలడు కాబట్టి. సో వాళ్ళకి కానీ ప్రాపర్ స్పిన్నర్, ఇద్దరు స్పిన్నర్లు కావాలంటే హర్ప్రీత్ బ్రార్ ఉండాల్సిందే టీమ్ లో. ప్లేయింగ్ లెవెల్ లో స్పిన్నర్ కావాలంటే హర్ప్రీత్ ని వాడుకోవాలి. కానీ మ్యాక్స్వెల్ కూడా 4 hours ఇవ్వగలడు అసలు. ఎందుకంటే వీళ్ళకి పవర్ఫుల్ స్పిన్నర్ చహల్ ఉన్నాడు కాబట్టి ఒక పక్క. చూడాలి. నేను ఇంకా 11th లో లోకి ఫర్గ్యూసన్ అనుకుంటుంది. ఇంకా ఫారెన్ ఓకే ఇంగ్లీష్ ని తీసేసి
ఫర్గ్యూసన్ పెడదాం ఫర్గ్యూసన్ అని నేను అనుకుంటున్నా. లేదు ఇంగ్లీష్ ని పెట్టుకుంటే కనుక ఈ బ్యాటింగ్ టీమ్ తో వెళ్ళి వీళ్ళిద్దరులో నువ్వు అన్నట్టు విజయ్ కుమార్ గానీ లేకపోతే కుల్దీప్ సెన్ గానీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తెచ్చుకుంటారు బౌలింగ్ లో. సో ఇప్పుడు ఇది నేను అనుకుంటున్నా. ఫారెన్ స్లాట్స్ వచ్చేసి ఒకవేళ బ్యాటింగ్ కావాలి అంటే ఇంగ్లీష్, మార్కో ఎన్సన్, మార్కస్ స్టోయినస్ అండ్ మన మ్యాక్సీ. లేదు బౌలింగ్ కావాలి రబ్బాయి అంటే లోకీ ఫర్గ్యూసన్ వాడుకోవచ్చు. ఆరెల్స్ మనకి ఇంకొంచెం ఆల్రౌండర్స్ లోకి వస్తే అఫ్ఘనీ ప్లేయర్ ఉన్నాడు ఒకడు. ఒమర్జాయ్ ఉన్నాడు. సో ఒమర్జాయ్ కూడా నాకు తెలిసి ఫర్గ్యూసన్ కన్నా పర్ఫార్మెన్స్ అయితే ఒమర్జాయ్ బెటర్ అనిపిస్తుంది. మోరోవర్ నీకు ఆ బ్యాటింగ్ కూడా ఇస్తాడు. మొన్న కూడా 67 కొట్టాడు కదా. సో బాగా ఆడాడు మొన్న. సో ఆ ఛాన్సెస్ అయితే తీసుకోవచ్చు ఎవరు పంజాబ్. మోరోవర్ నీకు స్టాయినస్ బౌలింగ్ వేస్తాడు. మేబీ నేను అనుకుంటే ఇంకా స్పిన్ తో వెళ్తారు. స్టాయినస్ ని ఒక ఓవర్ 2 ఓవర్స్ మోర్ దాన్ ఎనఫ్ అంతే మోస్ట్లీ. సో లోకీ ఫర్గ్యూసన్ కన్నా ఒమర్జాయ్ ఇప్పుడున్న కరెంట్ ఫామ్లో అయితే బెటర్. లేదు ఇంకా నాకు బ్యాటింగే కావాలి రబాయ్ అంటే జాష్ ఇంగ్లీష్ తెస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఈ టీం చూస్తుంటే ఇలా బౌలింగ్ బాగున్నాయి, రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే కదా, టూ మెనీ ఆప్షన్స్ బౌలింగ్. పర్ఫెక్ట్ బౌలర్ నీకు అసలు ఆల్రౌండర్ కిందే కాదు అసలు. బౌలింగ్ 4 ఓవర్స్ చేయగలరు. పర్ఫెక్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. నీకు 4 ఓవర్లు ప్రొవైడ్ చేయగలరు. 4 ఓవర్స్ స్టాయినస్ నీకు ఒక 2 ఓవర్లు వేసి మ్యాక్స్వెల్ ఒక 2 ఓవర్లు వేసి అయిపోయింది. అక్కడే 12 hours అయిపోయినాయి. 12 hours అయిపోయినాయి నీకు. మళ్ళా చెహలో 4 ఇస్తాడు, నీకు హర్షదీప్ 4 ఇస్తాడు. అసలు నీకు అసలు చూడు బౌలింగ్ ఆప్షన్ పైన అయిపోయినాయి. ఇంక బౌలర్లతో కూడా పని లేదు. అదే కదా. సో పంజాబ్ ఈసారి బాగుందన్న, టీం బాగుంది, మంచిగా అన్ని సెట్ అయితే ఎలా యూజ్ చేసుకుంటాడు శ్రేయాస్ అయ్యర్ అనేది ఇంపార్టెంట్. శ్రేయాస్ అయ్యర్ కి ఆ కేపబిలిటీ ఉంది యాజ్ ఎ కెప్టెన్. ఎందుకంటే ఫస్ట్ లో ఢిల్లీ కెప్టెన్ గుర్తుందా, అసలు ప్లే ఆఫ్స్ కే రాని టీం ని తీసుకుపోయి ప్లే ఆఫ్స్ కి వచ్చాడు. నెక్స్ట్ ఫైనల్ లో కూర్చోబెట్టాడు ఇంకో సీజన్. అట్లాంటిది కేకేఆర్ ఎప్పటి నుంచో స్ట్రగుల్ అవుతుంది. ఐ మీన్ ఎప్పటి నుంచో అని చెప్పను, ఎందుకంటే 2021లో చెన్నై మీద ఫైనల్ ఆడింది. అది అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా అది. సో ఇంకా ఆ కెపాసిటీ అయితే ఉంది. బౌలర్స్ అటు ఇటు తిప్పుకోవచ్చు, టీమ్ ని అయితే మేనేజ్ చేయగలడు. కాబట్టి బ్యాటింగ్ కావాలి అనుకుంటే కనుక బ్యాటింగ్ ఎక్కువతో వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళకి చూడని అసలు వీళ్ళకి ఎక్స్ట్రా బౌలర్స్ బొచ్చడం మంది ఉన్నారు. అంటే ఆల్రౌండర్ ప్లేస్ లో బౌలింగ్ చేసేవాళ్ళు. అదే కదా, నీకు ఆల్రౌండర్స్ అయ్యి 1-2 ఓవర్లు కాదు, ప్రాపర్ 4 hours ఇచ్చే బౌలర్లే వాళ్ళంతా. వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ 4 ఇచ్చేస్తారు. 8 hours అయిపోతాయి. ఇంకా హర్షదీప్ ఒక్కడిని పెట్టుకుంటే చాలా ఇంకిల్లు. అదే కదా, అట్లా ఉంది టీము. చహల్, హర్షదీప్ వీళ్ళిద్దరు బౌలర్లు కావాలి మెయిన్. ఇక్కడ వచ్చేసి ఒమర్జాయ్, మార్కో ఎన్సన్ ఇద్దరు ఉన్నారు అనుకో, ఇక్కడే నీకు ఇంకొక బౌలర్ కావాలంటే ఆ ఒక్క బౌలింగ్ ఆప్షన్ కూడా వీళ్ళిద్దరు ఉంటారు. స్పిన్ కావాలంటే హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. హర్ప్రీత్ బ్రార్ ఒక్కడిని పెట్టుకుంటే అయిపోతుంది. అసలు యష్ ఠాకూర్ వీళ్ళు కూడా ఎక్స్ట్రానే అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తారు. గట్టిగా బాగుందన్న పంజాబ్ టీం బాగుంది. నైస్. వీళ్ళు బ్యాటింగ్ డెప్త్ వెళ్ళిపోతారు. అయితే బ్యాటింగ్ డెప్త్ వెళ్ళిపోయి బౌలింగ్ ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తారు. ఓపెనింగ్ మార్కస్ స్టోయినస్, నెక్స్ట్ ప్రభ్ సిమ్రాన్. 1 down నువ్వు అన్నట్టు శ్రేయాస్ మేబీ 4 లో రావచ్చు, లేకపోతే 5 లోకి వెళ్ళొచ్చు. వీళ్ళని పైకి పుష్ చేసి అంటే ఇంగ్లీష్ ని గానీ లేకపోతే మ్యాక్స్వెల్ ని గానీ. వీళ్ళకి ఆప్షన్స్ చూడు అసలు ఎట్లున్నాయో. సో 4, 5, 6 వీళ్ళే మేనేజ్ చేయగలరు. ఎట్లా నిహాల్ గానీ, జాష్ ఇంగ్లీష్ గానీ, మ్యాక్స్వెల్ గానీ ఒకవేళ శ్రేయాస్ అనుకుంటే, లేదంటే అప్ అండ్ డౌన్ ఎట్లన్నా మూవ్ అవుతారు వీళ్ళు. కరెక్ట్. అక్కడ అసలు జాష్ ఇంగ్లీష్ బదులు ఒమర్జాయ్ / లోకీ ఫర్గ్యూసన్. బ్యాటింగ్ కావాలంటే అట్లా, బౌలింగ్ కావాలంటే ఇట్లా. అసలు నన్ను అడిగితే ఒమర్జాయ్ తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే లోకీ ఫర్గ్యూసన్ కంటే ఒమర్జాయ్ బెటర్ కాబట్టి. ఎందుకంటే నీకు ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, ప్రైమ్ ఫామ్ లో ఉన్నట్టున్నాడు. లాస్ట్ సీజన్ కూడా బాగానే వేసాడు ఒమర్జాయ్ బేసిక్ గా బౌలింగ్. సో అది బెటర్ నన్ను అడిగితే. అంటే ఒమర్జాయ్ తీసుకోవడం బెటర్. మార్కో ఎన్సన్, ఒమర్జాయ్ ఇద్దరుంటే గనక అప్పుడేం చేయొచ్చు, మ్యాక్స్వెల్ ని పైకి పంపొచ్చు. 5th లో ఆడగలడు మ్యాక్స్వెల్, 6th లో శశాంక్ ఆడగలడు హిట్టింగ్, 7th లో నువ్వు ఒమర్జాయ్ తీసుకురావచ్చు, 8th లో మార్కో ఎన్సన్ తీసుకురావచ్చు. అట్లా. సో అలా పెట్టుకుని 8th వరకు నీకు బ్యాటింగ్ ఆప్షన్స్ వచ్చేస్తే చహల్, హర్షదీప్, యష్ ఠాకూర్, హర్ప్రీత్. సో నీకు నీకు విత్ ఇంక్లూడింగ్ రీప్లేస్మెంట్స్ తో సహా మొత్తం సెట్ అయిపోయింది. ఆప్షన్స్ చూడు అసలు ఎన్ని ఉన్నాయో. బౌలర్ కి బౌలర్ దొరుకుతున్నాడు, ఆల్రౌండర్ కి ఆల్రౌండర్ దొరుకుతున్నాడు. కాదు, నీకు బ్యాటింగ్ డెప్త్ కావాలా ఉంది. నెక్స్ట్ ఆల్రౌండర్స్ 4 hours వేయాలా ఉన్నారు. ఉన్నాడు కాదు, ఉన్నారు. అసలు ఇన్ కేస్ అసలు మాకు ఎంతమంది అవసరం లేదు, యష్ ఠాకూర్ వీళ్ళని కూడా ఇంకొక బ్యాటింగ్ ఆప్షన్ తో వెళ్తామనొచ్చు. ఇంకో బ్యాటింగ్ ఆప్షన్ కూడా ఎత్తుకోవచ్చు వీళ్ళు. ఈ ఆల్రౌండర్స్ లోనే ఎవడో ఒకరిని పెట్టవచ్చు, మేబీ ఇండియన్ ఆల్రౌండర్స్ లో. సో
ఇంకా నైస్ నో, బాగుంది టీమ్ మంచిగా. బాగుంది. సో ఇది మేము అనుకుంటున్న 12 గైస్. మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. మేము ఏదైనా ప్లేయర్స్ మిస్ చేస్తే కనుక వాళ్ళని కూడా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నా చెల్లి కబుర్లు. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఐపీఎల్ అనే కాదు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ యాజ్ ఆఫ్ దాచాము, చాలా ఉన్నాయి దాచాము. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం మెయిన్ క్రికెట్ కాబట్టి ఈ ఐపీఎల్ మొత్తం, ఈ ప్లేలిస్ట్ మొత్తం చాలా బాగుండబోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ రివ్యూ చేస్తాము. సో యా, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.